ఇతరులను ఆకట్టుకోవడానికి నేను లేను, ఇతరులను ఆకట్టుకోవడం నా పని కాదు. నాకు ఆనందం కలిగించే సరైన దారిలో నేనుగా నడవాలి. అంతేరా మిత్రమా, నేనింతే నాకు నచ్చిన దారే నేనింతే. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఏళ్ల తరబడి నేర్చుకున్న సత్యాలు, యోగుల దగ్గర గురువుల దగ్గర పండిన వెలుగును పంచుతున్నాను. పంచుకోవడం వ్యాపారం కాదు, పంచుకోవడం ఓ సాధనరా. ఎవరిని ఆకర్షించాలనే ఆశలు నాకు లేవురా. నాకు తెలిసిన సరళమైన మాట, నీ గుండెలో పడితే చాలు. నచ్చితే వింటావు, నచ్చితే నడుస్తావు, నచ్చితే 10 మందికి పంచుతావు. పంచడం నా పని, అది కూడా సాధనలావి. పంచడం నా పని, అది కూడా సాధనలావి. ఇతరులను ఆకట్టుకోవడానికి నేను లేను, ఇతరులను ఆకట్టుకోవడం నా పని కాదు. నాకు ఆనందం కలిగించే సరైన దారిలో నేనుగా నడవాలి. అంతేరా మిత్రమా. అందరినీ ఆకర్షించడం నా లక్ష్యం కాదు, విమర్శించడం నా లక్ష్యం కాదు. అర్థమైనది పంచడం మాత్రం ఆ వ్యక్తిగత సాధనలో భాగం. ఎవరో అద్భుతంగా చేశారని నేను అలా మారనురా. నాకు వచ్చిన విధంగానే నాకు నచ్చిన మాటలేరా. సింపుల్ గా ఉండటం నా బాలం, సత్యంగా ఉండటం నా శక్తి. నటించడం కాదు నా జీవితం, నిజమేనా గుర్తు ముద్దు. అదునా వద్దు నిజం చాలు, బరువు వద్దు భయంతో చాలు. అదునా వద్దు నిజం చాలు, బరువు వద్దు ఆనందం చాలు. మనం ఏ దారిలో వెళ్ళినా ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు. ఎవరు ఏడవకుండానే నడవడం అసాధ్యం రా. ఒక ఇంట్లో 10 మంది 10 రకాల ఆలోచనలు, ఒక ఊరిలో 1000 మంది 1000 రకాల నిర్ణయాలు. నీ దారి కొత్తగా అనిపిస్తే వాళ్ళు భయపడతారు. నీ వెలుగు పెరుగుతుంటే వాళ్ళు ఏడుస్తారు. అదరలను ఆకట్టుకోవడానికి నేను లేను, ఇతరులను ఆకట్టుకోవడం నా పని కాదు. నాకు ఆనందం కలిగించే సరైన దారిలో నేనుగా నడవాలి. అంతేరా మిత్రమా. వాళ్ళ బాధ చూసి నీ దారిని మార్చుకుంటే ఈ జన్మలో కాదురా, ఏ జన్మలోనూ నువ్వు నీ దారిని చేరలేవురా. మనకు సరైన దారి తెలిసినప్పుడు ఎవరి కోసం దాన్ని వదలాలి. ఆత్మ పిలిచినప్పుడు ఎవరి కోసం ఆగలి. బాధ్యతతో నడువు కానీ భయంతో కాదు. సిన్సియర్ గా జీవించు కానీ సీరియస్ గా కాదు. నచ్చిన దారి వదలొద్దు, నీ వెలుడు తక్కని ముద్దు. నీ సత్యం నీవే, నీ దారి నీదే. ఇతరులను
సూపర్ థ్యాంక్ యూ మా మహేష్